ప్రాచీన భారతదేశంలో ఒక గొప్ప సామ్రాజ్యం ఎలా ఉండేదో మీకు తెలుసా? ఎత్తైన కొండల మీద నిర్మించిన కోటలు రాజ్యాలను ఎలా కాపాడేవో ఒక్కసారి ఊహించండి. వేల సంవత్సరాల క్రితం నల్గొండ పానగల్ కోట దక్కన్ పీఠభూమికి ఒక కవచంలా నిలిచేది. అక్కడ నిరంతరం ఇనుప పనిముట్ల చప్పుడు గాలిలో మారుమోగుతూ ఉండేది. ఆ కాలపు వీరుల సాహసగాథలు నేటికీ ఆ రాళ్ల గోడలలో భద్రంగా దాగి ఉన్నాయి. చరిత్రలోని ఆ అద్భుతమైన కాలంలోకి వెళ్లడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇది కేవలం ఒక సాదాసీదా కథ మాత్రమే కాదు. ఇది కాలగమనంలో మనల్ని వెనక్కి తీసుకెళ్లే ఒక మంత్రముగ్ధమైన ప్రయాణం. ఆనాటి జీవనశైలి మరియు సంస్కృతిని మనం ఇప్పుడు అనుభూతి చెందబోతున్నాం. నమస్కారం. స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. మీరు ఈ కథను ఇప్పుడు ఎక్కడి నుండి వింటున్నారో మాకు తప్పకుండా తెలియచేయండి. మీరు హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు లేదా మరే ఇతర చిన్న పల్లె నుండి వింటున్నారో కామెంట్స్లో చెప్పండి. మీ ప్రాంతం పేరు చూడటం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీ ప్రతి స్పందన మాకు ఎంతో విలువైనది. మా ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు కావడం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈరోజు మనం కళ్యాణి చాళుక్యుల అద్భుత వైభవాన్ని పానగల్ కోట సాక్షిగా చూడబోతున్నాం. మొదటి భాగంలో మీరు ఒక నైపుణ్యం కలిగిన కమ్మరి పనివాడి పాత్రలోకి ప్రవేశిస్తారు. కోట రక్షణ కోసం ఆయుధాలను సరిచేసే ఆ విశేషమైన అనుభూతిని మీరు పొందుతారు. రెండో భాగంలో గొప్ప చక్రవర్తి త్రిభువనమల్ల విక్రమాదిత్య జీవిత విశేషాలను పరిచయం చేసుకుంటాం. ఆయన పాలనలోని శాంతి మరియు ప్రజల పట్ల ఆయనకున్న దయ గురించి వింటాం. మూడో భాగంలో పానగల్ కోటలోని భారీ ద్వారాలు మరియు ధాన్యపు గదులను సందర్శిస్తాం. అక్కడి అద్భుతమైన వాస్తు శిల్పకళ నైపుణ్యాన్ని చూసి మనం ఆశ్చర్యపోతాం. చివరిగా కోటలోని సైనిక శిబిరాలు మరియు వారి రోజువారీ జీవన విధానాన్ని గమనిస్తాం. ఈ చారిత్రక ప్రయాణం మిమ్మల్ని ఒక అద్భుతమైన లోకంలోకి తీసుకెళుతుంది. ఇప్పుడు నెమ్మదిగా మీ మనసును ప్రశాంతంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మెల్లగా గాలిని వదిలేస్తూ మీ భుజాలను మరియు మెడను విశ్రాంతిగా ఉంచండి. మీ మనసులోని ఆలోచనలన్నింటినీ నెమ్మదిగా పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఆ ప్రాచీన పానగల్ కోట లోపలికి అడుగుపెడదాం. మీరు ఒక ప్రశాంతమైన ఉదయం వేళ నెమ్మదిగా నిద్రలేచారు. పానగల్ కోట శిఖరం మీద చల్లని గాలి వీస్తోంది. చుట్టూ ఉన్న ఆకాశం లేత నారింజ రంగులో మెరుస్తోంది. మీ చుట్టూ ఉన్న రాతిగోడలు ఎంతో బలంగా ఉన్నాయి. మీరు నెమ్మదిగా మీ చేతులను చాచండి. మీ కండరాలలో ఉన్న బిగువును పూర్తిగా వదిలేయండి. మీ పాదాలు చల్లని నేలమీద బలంగా ఆని ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ చిన్న పనిశాల వైపు నడుస్తున్నారు. అక్కడ గాలిలో కాల్చిన బొగ్గుల వాసన తగులుతోంది. ఈ వాసన మీకు ఎంతో పరిచయం. ఇది మీకు ఒక రకమైన ప్రశాంతతను ఇస్తుంది. మీ పని ముగిసే వరకు లోకం నిశ్శబ్దంగా ఉంటుంది. మీరు పానగల్ కొండ మీద ఒక ముఖ్యమైన బాధ్యతలో ఉన్నారు. కళ్యాణి చాళుక్యుల రాజ్యానికి అవసరమైన ఆయుధాలను మీరు సిద్ధం చేస్తారు. కాని ఈ పనిలో ఎక్కడా తొందరలేదు. ప్రతి సుత్తి దెబ్బ కూడా ఒక లయను కలిగి ఉంటుంది. మీరు ఇప్పుడు కొలిమి దగ్గర ప్రశాంతంగా కూర్చున్నారు. నెమ్మదిగా నిప్పును వెలిగిస్తున్నారు. ఆ నిప్పు సెగ మీ ముఖానికి వెచ్చదనాన్ని ఇస్తోంది. మీ ఊపిరిని ఒక్కసారి గమనించండి. నిప్పు రాజుకుంటున్న కొద్దీ వచ్చే శబ్దం ఎంతో హాయిగా ఉంది. గాలి తిత్తి నుండి వచ్చే గాలి శబ్దం సముద్రపు అలలలా ఉంది. మీరు ఒక ఇనుప ముక్కను కొలిమిలో పెట్టారు. అది ఎర్రగా మారుతుంటే చూడటం ఒక ధ్యానంలాంటిది. ఇనుము క్రమంగా మెత్తబడుతోంది. మీరు మీ సుత్తిని చేతిలోకి తీసుకున్నారు. దాని చెక్కపిడి మీ అరచేతికి మృదువుగా తగులుతోంది. ఆ స్పర్శ మీకు ఒక స్థిరత్వాన్ని ఇస్తోంది. మీరు సుత్తితో ఇనుమును కొడుతున్నారు. టింగ్ టింగ్ అనే ఆ శబ్దం కోట అంతా మారుమోగుతోంది. ఇది ఒక సంగీతంలా మీ చెవులకు వినిపిస్తోంది. మీ భుజాలు ఎంత రిలాక్స్డ్గా ఉన్నాయో గమనించండి. ప్రతి దెబ్బతో మీరు మరింత ప్రశాంతంగా మారుతున్నారు. మీరు పనిచేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రకృతిని కూడా గమనిస్తున్నారు. దూరంగా ఉన్న ఉదయ సముద్రం చెరువు వెండిలా మెరుస్తోంది. ఆ నీటి అలలు సూర్యకిరణాలను ప్రతిబింబిస్తున్నాయి. పచ్చని పొలాలు ఒక పెద్ద చాపలా పరుచుకుని ఉన్నాయి. కోటలోపల సైనికులు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.
వారు కూడా ఎంతో నిలకడగా నడుస్తున్నారు. దగ్గరలోని ఛాయా సోమేశ్వరాలయం నుండి గంటల శబ్దం వినిపిస్తోంది. ఆ శబ్దం గాలిలో కలిసి మీ దగ్గరకు చేరుతోంది. మీరు ఇప్పుడు వేడి ఇనుమును చల్లని నీటిలో ముంచారు. బుస్సుమనే శబ్దం వచ్చి తెల్లని ఆవిరి పైకి లేచింది. ఆ ఆవిరి మీ ముఖాన్ని తాకి గాలిలో మాయమైపోయింది. మీ మనసు ఇప్పుడు ఎంతో తేలికగా ఉంది. మీరు చేస్తున్న ఈ పని దేశ రక్షణ కోసం. కాని మీరు దీన్ని ఒక గొప్ప కలలా భావిస్తున్నారు. పానగల్ కోట మిమ్మల్ని తన ఒడిలో దాచుకుంది. ఇక్కడ మీకు ఎటువంటి ఆందోళన లేదు. మీరు మీ పనిని ముగించి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. కొండమీద నుండి వీస్తున్న గాలి మీ చెమటను తుడుస్తోంది. మీ కళ్ళు మూసుకుని ఆ నిశ్శబ్దాన్ని అనుభవించండి. మీ శరీరం ఇప్పుడు చాలా బరువుగా మారుతోంది. మీరు ఈ నేలమీద సురక్షితంగా ఉన్నారు. ఈ చారిత్రక కట్టడం మీకు రక్షణ కవచంలా నిలుస్తోంది. మీ మనస్సులో ఎటువంటి ఆలోచనలు లేవు, కేవలం ఈ ప్రస్తుత క్షణం మాత్రమే ఉంది. గాలిలో కలిసి వస్తున్న తడిమట్టి వాసనను పీల్చుకోండి. మీ కండరాలన్నీ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాయి. మీరు ఇప్పుడు ఈ మధురమైన అనుభూతిని మీతో ఉంచుకోండి. కళ్యాణి చాళుక్యుల కాలం ఎంతో వైభవంగా ఉండేది. అక్కడ కళలు మరియు నైపుణ్యం సమానంగా గౌరవించబడేవి. మీరు ఆ గొప్ప చరిత్రలో ఒక ముఖ్యమైన భాగం. ఇప్పుడు మీ మనసు మరింత ప్రశాంతంగా మారుతోంది. కొండ కింద కనిపిస్తున్న గ్రామాలు నిద్రపోతున్నాయి. కోటబురుజుల మీద వెలుగుతున్న దీపాలు నక్షత్రాల్లా కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు మీ పనిశాలను శుభ్రం చేస్తున్నారు. ప్రతి వస్తువును దాని స్థానంలో సర్దుతున్నారు. ఈ క్రమశిక్షణ మీకు ఒక రకమైన ఊరటనిస్తుంది. ఇప్పుడు ఈ కాలంలోని ఒక ప్రముఖ వ్యక్తి జీవితం వైపు సాగుదాం. దక్కన్ పీఠభూమి రక్షణలో ఈ కోట ఎంత ముఖ్యమో మనం చూశాం. ఇప్పుడు ఈ కోటను మరియు ఈ సామ్రాజ్యాన్ని పాలించిన ఒక మహోన్నత రాజు గురించి తెలుసుకుందాం. ఆయన మరెవరో కాదు, త్రిభువనమల్ల 6వ విక్రమాదిత్యుడు. కళ్యాణి చాళుక్య వంశంలో ఆయన అత్యంత శక్తివంతమైన చక్రవర్తి. ఆయన పాలనలో ఈ ప్రాంతం ఎంతో శాంతిని మరియు సంపదను చూసింది. ఆయన సభామంటపంలో ఎంతో ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. చుట్టూ ఉన్న గాలిలో చందనం పరిమళం నెమ్మదిగా వ్యాపిస్తోంది. ఆయన ముఖం మీద ఎప్పుడూ ఒక స్థిరమైన చిరునవ్వు కనిపిస్తుంది. మీరు కూడా ఇప్పుడు ఒక దీర్ఘశ్వాస తీసుకోండి. మీ ఊపిరితిత్తులను ఆ చల్లని గాలితో నింపండి. నెమ్మదిగా గాలిని వదులుతూ మీ భుజాలను సడలించండి. విక్రమాదిత్యుడు తన ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేవారు. ఆయన రాజ్యపాలన మొదలైనప్పుడు ఒక కొత్త శకం ప్రారంభమైంది. దానినే విక్రమశకమని పిలుస్తారు. ఆయన కాలంలో యుద్ధాల కంటే శాంతికే ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది. కోటలోపల ఆయన నడుస్తున్నప్పుడు ఆ అడుగుల శబ్దం ఎంతో లయబద్ధంగా ఉంటుంది. ఆయన వేసుకున్న పట్టు వస్త్రాలు నేలమీద మెత్తగా జారుతున్నాయి. ఆ స్పర్శ ఎంతో మృదువుగా మరియు హాయిగా ఉంటుంది. రాజుగారు ప్రతిరోజూ సాయంత్రం వేళ కోట బురుజు పైకి వెళ్తారు. అక్కడ నుండి తన విశాలమైన రాజ్యాన్ని చూసి ఎంతో గర్విస్తారు. దూరంగా పొలాల్లో పని ముగించుకుని రైతులు ఇంటికి వెళ్తున్నారు. ఆవుల మెడలోని గంటల శబ్దం గాలిలో మధురంగా వినపడుతోంది. ఈ శబ్దాలు వింటుంటే ఆయన మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. మీ మనసును కూడా ఆ ప్రశాంతత వైపు నడిపించండి. మీ కనురెప్పలను నెమ్మదిగా భారంగా మారనివ్వండి. విక్రమాదిత్యుడు కేవలం గొప్ప వీరుడు మాత్రమే కాదు. ఆయన గొప్ప కళాపోషకుడు మరియు విద్యావంతుడు. ఆయన ఆస్థానంలో బిల్హనుడు అనే గొప్ప కవి ఉండేవారు. బిల్హనుడు విక్రమాంకాభ్యుదయం అనే అద్భుతమైన కావ్యాన్ని రాశారు. ఆ కావ్యంలోని పద్యాలు వింటుంటే రాజుగారు పరవశించిపోయేవారు. మాటల మధ్యలో వచ్చే నిశ్శబ్దాన్ని ఆయన ఎంతో గౌరవించేవారు. అలాగే విజ్ఞానేశ్వరుడు అనే పండితుడు మితాక్షర అనే ధర్మశాస్త్రాన్ని ఇక్కడే రచించారు. అక్షరాలలోని అందం రాజుగారికి ఎంతో ఇష్టం. ఆయన గ్రంథాలయంలో ఉన్న తాళపత్ర గ్రంథాల వాసన ఎంతో పాతదిగా మరియు స్వచ్ఛంగా ఉంటుంది. ఆ గ్రంథాలయం ఎప్పుడూ చల్లగా మరియు నిశ్శబ్దంగా ఉంటుంది. మీరు కూడా ఆ నిశ్శబ్దాన్ని మీ చుట్టూ అనుభవించండి.
మీ శరీరం మంచం మీద ఎంతో తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకసారి మీ చేతివేళ్లను మరియు పాదాలను గమనించండి. వాటిని పూర్తిగా వదిలేయండి. విక్రమాదిత్యుడు తన జీవితంలో ఎన్నో విజయాలు సాధించారు. కాని ఆయనకు తన ప్రజల కళ్లలో ఆనందం చూడటమే అతిపెద్ద విజయం. ఎక్కడైనా కరువు వస్తే ఆయన తన ధాన్యాగారాలను తెరిపించేవారు. బాటసారుల కోసం నీటి కుంటలను మరియు విశ్రాంతి గృహాలను నిర్మించారు. ప్రజల పట్ల ఆయన చూపిన దయ ఈ కోట గోడల కంటే గట్టిది. రాత్రి అవుతున్న కొద్దీ కోటలో దీపాలు వెలుగుతున్నాయి. ఆముదం, దీపాల వెలుగు గోడలమీద నెమ్మదిగా కదులుతోంది. రాజుగారు తన గదిలోకి వెళ్లే ముందు ఒకసారి ఆకాశం వైపు చూస్తారు. నక్షత్రాలు ఎంతో ప్రకాశవంతంగా మరియు నిశ్చలంగా ఉన్నాయి. ఆ వెలుగులో కోట ఎంతో భద్రంగా కనిపిస్తోంది. తన రాజ్యం క్షేమంగా ఉందని ఆయనకు తెలుసు. ఆ నమ్మకంతో ఆయన నిద్రకు ఉపక్రమిస్తారు. ఆయన హృదయం ఎంతో తేలికగా మరియు కృతజ్ఞతతో నిండి ఉంది. విక్రమాదిత్యుని కాలంలో నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. అవి కేవలం రాళ్లు కావు, అవి ఒక గొప్ప రాజు యొక్క కలలు. ఈ ప్రశాంతమైన రాత్రివేళ ఆ గొప్ప రాజు కథ మీకు రక్షణగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాలపు అద్భుతమైన నిర్మాణాలను చూద్దాం. కోటగోడల రక్షణను దాటి లోపలికి వస్తే ఆ కాలపు అద్భుత కట్టడాలు మనకు స్వాగతం పలుకుతాయి. కళ్యాణి చాళుక్యుల వైభవం ప్రతి రాతి స్తంభంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడి మహాద్వారాలు ఎంతో ఎత్తుగా, గంభీరంగా ఉంటాయి. నల్లని గ్రానైట్ రాతిపై చెక్కిన శిల్పాలు జీవమున్నట్టు కనిపిస్తాయి. ఒక్కో ద్వారం ఒక అపురూపమైన కళాఖండంలా ఉంటుంది. ద్వారం పైభాగంలో గజలక్ష్మి విగ్రహం అందరినీ ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంటుంది. ఏనుగులు తమ తుండాలతో నీటిని జల్లుతున్న దృశ్యం ఎంతో అందంగా ఉంటుంది. ఆ రాతి శిలలను తాకితే చల్లగా హాయిగా అనిపిస్తుంది. అక్కడ వీచే గాలి మెల్లగా రాతి స్తంభాల మధ్య నుండి సాగిపోతుంది. ఆ గాలి సన్నని ఈల వేస్తున్నట్లుగా మధురంగా వినిపిస్తుంది. మీరు ఒక్క క్షణం మీ భుజాలను వదులుగా వదిలేయండి. మీ శరీరం ఆ చల్లని రాతినీడలో విశ్రమిస్తున్నట్లు ఊహించుకోండి. శిల్పులు ఎంతో ఓపికగా ప్రతి అంగుళాన్ని తీర్చిదిద్దారు. లతలుపూలు హంసల రూపాలు ఎంతో నేర్పుగా చెక్కబడ్డాయి. ఈ ద్వారాలు కేవలం రక్షణకు మాత్రమే కాదు, అవి ఆ సామ్రాజ్యపు సంస్కృతికి అద్దం పడతాయి. సాయంత్రం సూర్యకాంతి ఈ రాతి కట్టడాలపై పడినప్పుడు అవి బంగారు రంగులో మెరుస్తాయి. మహాద్వారాలను దాటి ముందుకు వెళ్తే విశాలమైన ధాన్యపు కొట్లు కనిపిస్తాయి. వీటిని కోఠీలు అని కూడా పిలుస్తారు. ఇవి ఎంతో ఎత్తుగా బలంగా నిర్మించబడ్డాయి. రాజ్యంలోని ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించేవి ఇవే. లోపల నిల్వ ఉన్న జొన్నలు సజ్జల వాసన గాలిలో తేలివస్తుంది. ఆ వాసన ఎంతో స్వచ్ఛంగా మట్టి పరిమళంతో కలిసి ఉంటుంది. ఈ ధాన్యపు కొట్లు కరువు కాలంలో కూడా ప్రజలను ఆదుకునేవి. వాటి నిర్మాణం ఎంతో విజ్ఞానంతో కూడుకున్నది. గాలి వెలుతురు సరిగ్గా లోపలికి వెళ్లేలా రంధ్రాలు ఉంటాయి. దీనివల్ల ధాన్యం చాలా కాలంపాటు తాజాగా ఉంటుంది. శిల్పులు ధాన్యపు కొట్ల బయటి గోడలపై కూడా అందమైన చెక్కడాలు చేశారు. అక్కడ పనిచేసేవారు ఎంతో సంతోషంగా ఉండేవారు. ధాన్యాన్ని కొలిచేటప్పుడు వచ్చే శబ్దం ఒక లయబద్ధమైన సంగీతంలా ఉంటుంది. అక్కడ ఎప్పుడూ ఒక రకమైన ప్రశాంతత నెలకొని ఉంటుంది. రాజ్యపు సంపద అంటే కేవలం బంగారం మాత్రమే కాదు. నిండుగా ఉన్న ఈ ధాన్యపు కొట్లే అసలైన సంపద అని వారు నమ్మేవారు. ఇక్కడ నిలబడితే మనసు నిండుగా తృప్తిగా అనిపిస్తుంది. ఈ కట్టడాల సమీపంలో చిన్న చిన్న మండపాలు ఉంటాయి. సాయంత్రం వేళల్లో అక్కడ కళాకారులు చేరుకునేవారు. సంగీత విద్వాంసులు తమ వీణలను మీటుతూ ఉండేవారు. ఆ రాతి కట్టడాల మధ్య సంగీతం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. నృత్యకారిణులు గజ్జెల సవ్వడి చేస్తూ నాట్యం చేసేవారు. ఆ శబ్దాలు కోట అంతటా మెల్లగా వ్యాపించేవి. అక్కడి ప్రజలు ఈ ప్రాంగణంలోనే తమ పండుగలను జరుపుకునేవారు. రాత్రివేళల్లో రాతి ప్రమిదలలో దీపాలు వెలిగించేవారు. ఆ దీపపు వెలుగులో శిల్పాలు మాయా ప్రపంచాన్ని తలపిస్తాయి. చుట్టూ ఉన్న చెట్లనుండి వచ్చే పూలవాసన మనసును సేదతీరుస్తుంది.
ఇప్పుడు మీ శ్వాసను ఒక్కసారి గమనించండి. మెల్లగా గాలి పీల్చి నెమ్మదిగా వదలండి. ఈ రాతి కట్టడాల భద్రతలో మీరు ఎంతో సురక్షితంగా ఉన్నారని భావించండి. ఇక్కడ ఎటువంటి తొందర లేదు. కాలం ఇక్కడ నిలబడిపోయినట్లుగా అనిపిస్తుంది. ప్రతి రాయి ఒక కథను చెబుతుంది. ప్రతి శిల్పం ఒక అనుభూతిని మిగుల్చుతుంది. ఆ కాలపు ఇంజనీరింగ్ నైపుణ్యం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. సిమెంట్ లేకుండా కేవలం రాళ్లను ఒకదానితో ఒకటి అమర్చి వీటిని కట్టారు. వందల ఏళ్లు గడిచినా ఇవి నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ కట్టడాలు మన పూర్వీకుల మేధస్సుకు నిలువుటద్దాలు. ఇక్కడి వాతావరణం ఎంతో పవిత్రంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత మీ మనసులోకి కూడా నిశ్శబ్దంగా చేరుతోంది. ఇప్పుడు ఆ కాలపు సామాజిక జీవనం వైపు సాగుదాం. కోట అందమైన కట్టడాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ గోడల వెనుక ఉన్న మనుషుల జీవితాలలోకి వెళ్దాము. సాయంత్రం వేళ కోట లోపల దీపాలు వెలుగుతున్నాయి. ఆ వెలుగులో కోట కొత్తగా కనిపిస్తోంది. సైనిక శిబిరాల్లో అలజడి నెమ్మదిగా తగ్గుతోంది. సైనికులు తమ దైనందిన విధులను ముగించుకుంటున్నారు. వారు మట్టి పొయ్యిల చుట్టూ గుంపులుగా కూర్చుని ఉన్నారు. పొయ్యిలో మంటలు ఎర్రగా నాట్యం చేస్తున్నాయి. ఆ మంటల చుట్టూ కూర్చోవడం వారికి ఎంతో ఇష్టం. అక్కడ జొన్న రొట్టెల సువాసన గాలిలో వ్యాపిస్తోంది. వేడిపప్పు మరియు కూరల వాసన ఆకలిని పెంచుతోంది. వారు తమకు కేటాయించిన రేషన్ పంచుకుంటున్నారు. ఇది వారి కష్టార్జితం మరియు తిరుగులేని తృప్తి. వారి కళ్లలో రోజంతా చేసిన కష్టం కనిపిస్తోంది. కాని మనసులో ఒక రకమైన ప్రశాంతత ఉంది. ప్రతి ముద్దలోనూ ఒక సంతృప్తి ఉంటుంది. వారు మెల్లగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఆ మాటల్లో వారి ఊరి జ్ఞాపకాలు ఉన్నాయి. తమ కుటుంబాల పట్ల ఉన్న ప్రేమ ఉంది. మరోవైపు కోటలోని ఉన్నత అధికారుల నివాసాలు ఉన్నాయి. అక్కడ జీవితం కొంచెం విభిన్నంగా ఉంటుంది. వారి గదులు చాలా విశాలంగా ఉంటాయి. గదుల్లో గాలి ధారాళంగా వస్తుంది. గోడలకు అందమైన చిత్రపటాలు వేలాడుతున్నాయి. నేలమీద ఖరీదైన తివాచీలు పరుచబడి ఉన్నాయి. వారు ధరించే పట్టువస్త్రాలు నెమ్మదిగా రాసుకుంటున్నాయి. ఆ శబ్దం వినడానికి చాలా మృదువుగా ఉంటుంది. వెండి పళ్ళాల్లో రుచికరమైన పదార్థాలు వడ్డిస్తారు. అక్కడ వాతావరణం చాలా గంభీరంగా ఉంటుంది. వారు రేపటి రక్షణ వ్యూహాల గురించి చర్చిస్తారు. అధికారుల బాధ్యతలు చాలా పెద్దవి. కోట భద్రత మొత్తం వారిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ బాధ్యత వారి ముఖాల్లో స్పష్టంగా తెలుస్తుంది. వారు దీపపు కాంతిలో పాత తాళపత్రాలను పరిశీలిస్తున్నారు. వారి ఆలోచనలు దేశ భద్రత చుట్టూ తిరుగుతుంటాయి. అయినా సాయంత్రం వేళ వారు కాస్త సేద తీరుతారు. చల్లని పానీయాలను సేవిస్తూ ప్రకృతిని చూస్తారు. కోట దిగువన సామాన్య ప్రజల నివాసాలు ఉంటాయి. అక్కడ కుమ్మరులు మరియు చేనేత కార్మికులు నివసిస్తారు. రోజంతా వినిపించిన కుమ్మరి చక్రాల శబ్దం ఆగింది. మగ్గాల చప్పుడు ఇప్పుడు వినిపించడం లేదు. అందరూ ఇప్పుడు తమ ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సామాన్యుల జీవితం చాలా సరళంగా మరియు అందంగా ఉంటుంది. వారు ప్రకృతితో కలిసి జీవించడం నేర్చుకున్నారు. ధనిక మరియు పేద వర్గాల మధ్య తేడాలు ఉండవచ్చు. కాని అందరికీ ఈ కోటమీద అచంచలమైన నమ్మకం ఉంటుంది. అందరూ ఈ భారీ రాతి గోడల నీడలో సురక్షితంగా భావిస్తారు. వారి మధ్య పరస్పర సహకారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవనం సాగిస్తారు. పండగలు మరియు వేడుకలు అందరినీ ఏకం చేస్తాయి. ఆ సమయంలో కోట అంతా ఒకే కుటుంబంలా మారుతుంది. ప్రతి వ్యక్తికి కొన్ని వ్యక్తిగత సవాళ్లు ఉంటాయి. తన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచాలనే కోరిక అందరిలో ఉంటుంది. రేపటి గురించి చిన్న ఆందోళన మనసులో మెదులుతూ ఉంటుంది. కాని కోట ఇచ్చే భరోసా ఆ భయాన్ని పోగొడుతుంది. రాత్రి గాలి ఇప్పుడు మరింత చల్లగా వీస్తోంది. కోటపైనుండి చూస్తే ఊరంతా నిద్రపోతున్నట్లు కనిపిస్తుంది. పక్షులు తమ గూళ్లకు చేరుకుని నిశ్శబ్దంగా ఉన్నాయి. చెట్లు గాలికి నెమ్మదిగా ఊగుతూ జోలపాడుతున్నాయి. చుట్టూ ఉన్న కొండలు మౌనంగా సాక్ష్యం చెప్తున్నాయి. ఈ నిశ్శబ్దం మనసుకి ఎంతో హాయినిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ పడకలపైకి చేరుకుంటున్నారు. మీ కండరాలు ఇప్పుడు నెమ్మదిగా వదులవుతున్నాయి.
కోటలో నివసించిన ఆ మనుషుల ప్రశాంతత మీకు చేరుతోంది. మీ ఊపిరి నెమ్మదిగా మరియు లయబద్ధంగా మారుతోంది. గాలి లోపలికి వెళ్తూ మీకు కొత్త శక్తిని ఇస్తోంది. గాలి బయటకు వస్తూ మీ ఒత్తిడిని పూర్తిగా తీసేస్తోంది. ప్రతి అడుగులో ఒక గొప్ప చరిత్ర ఉంటుంది. ప్రతి రాయి వెనుక ఎన్నో త్యాగాలు ఉంటాయి. ఇప్పుడు ఈ కోట మనల్ని గాఢ నిద్రలోకి ఆహ్వానిస్తోంది. గతకాలపు జ్ఞాపకాలు మెల్లగా గాలిలో కరిగిపోతున్నాయి. మీ మనసు ఇప్పుడు చాలా తేలికగా మారింది. ప్రశాంతమైన నిద్ర మిమ్మల్ని తన కౌగిలిలోకి తీసుకుంటోంది. ఇప్పుడు ఈ చారిత్రక ప్రయాణాన్ని ముగిద్దాం. ఆ కాలపు కష్టాలు నేటి మన సౌకర్యాలకు పునాదులు. అప్పటి సైనికుల త్యాగం మరియు ప్రజల శ్రమ మనకి స్ఫూర్తినిస్తాయి. చరిత్ర అంటే కేవలం యుద్ధాలు మాత్రమే కాదు. అది మన పూర్వీకుల అనుభవాల సారం. ఇప్పుడు మీరు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియజేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. మంచి నిద్ర, మిత్రులారా. ఇప్పుడు మనం ఈ చారిత్రక ప్రయాణాన్ని నెమ్మదిగా ముగిద్దాము. ఆ కాలపు మనుషులు పడ్డ కష్టాలు ఎంతో గొప్పవి. ఆ కష్టాలే నేటి మన సౌకర్యాలకు బలమైన పునాదులు. మన పూర్వీకుల త్యాగం మనకి ఎంతో స్ఫూర్తినిస్తుంది. అప్పటివారి శ్రమవల్లనే మనం నేడు ఇంత ప్రశాంతంగా ఉన్నాము. ఆనాటి కోటగోడలు మనల్ని కాపాడినట్లే ఈ నిశ్శబ్దం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. గతకాలపు అనుభవాలు మన మనసుని మరింత తేలికపరుస్తాయి. ఈ ప్రశాంతత మీ నిద్రను మరింత గాఢంగా మరియు హాయిగా మారుస్తుంది. మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియచేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. మంచి నిద్రమిత్రులారా.